మీరు ఎన్ని సరిగ్గా పాటించినా సరే ఈ ఒక్క విషయం పాటించకపోతే మీకు జాబ్ రావడం చాలా కష్టం. అదేంటో తెలుసా? స్కిల్. అవునండి, స్కిల్ని డెవలప్ చేసుకోవడం. మీరు ఎంత రెజ్యూమేని డెవలప్ చేసినా సరే, ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా సరే, మీకు సరైన సమయం వచ్చినప్పుడు మీ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోలేకపోతే జాబ్ ఎలా వస్తుంది? స్కిల్స్ అంటే ఏదో పెద్ద పెద్ద స్కిల్స్ ఉండక్కర్లేదు. మనకు తెలిసిన విషయాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా క్షుణ్ణంగా చెప్పగలగడం ఒక స్కిల్. మనకు తెలియని విషయాన్ని ఎంత కష్టమైనా సరే నేర్చుకొని దాన్ని ముందు అప్లై చేయగలగడం ఇంకో స్కిల్. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కసారి ఈ 2 స్కిల్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మీరు అప్పుడు గమనించండి. ఏంటంటే మీకు తెలిసిన విషయాన్ని ఎలా చెప్పగలుగుతున్నారని. మీకు సి లాంగ్వేజ్, జావా అవి ఇవి చాలా వచ్చు. బట్ దాన్ని మీరు కన్వే చేయలేకపోతే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నీకు ఈ విషయం తెలియదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీకు ఇవి ఇస్తారు అవి ఇస్తారు, జనాలతో హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి అంటారు. దాన్ని నువ్వు ఎలా తొందరగా అడాప్ట్ చేసుకోగలుగుతావు అనే విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు నువ్వు ఎంత తొందరగా తెలియని విషయాన్ని తెలుసుకునే జిజ్ఞాస నేను ఉందని ప్రూవ్ చేయగలిగితే అదొక గొప్ప స్కిల్. సో ఈ 2 స్కిల్స్ని పక్కన పెట్టేసి ఎన్ని రెజ్యూమేలు ప్రిపేర్ చేసినా, ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా, ఎన్ని జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా ఫలితం శూన్యం. ఒక్కసారి ఈ విషయాలు రెండింటిని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ అటెండ్ అయ్యే ఇంటర్వ్యూకి స్కిల్స్ని మైండ్లో ఉంచుకొని ముందడుగు వేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.